ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడి మనకంటూ ఏ పార్టీ కూడా సర్పంచ్లకి పార్టీ గుర్తు లేకపోయినా మనకంటూ ఉన్న గుర్తింపు మనకంటూ ఉన్న గౌరవం మనమంటే అభిమానించే గ్రామస్తుల చేత ఎన్నో ఆశలతో గ్రామ సింహాల్లా ఉంటామని సర్పంచ్లుగా ఎన్నుకోబడి గ్రామానికి సింహాలై కూర్చున్నాం. ఎందుకంటే ఒకప్పుడు సర్పంచ్లంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ కలిగినటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్ అనేవారు. ఇప్పుడు పవర్ లేని చెక్కుతో ఆ డమ్మీ చెక్ని ఎక్కడ పడేయాలో తెలియక చేతిలో పట్టుకుని తిరుగుతున్న సర్పంచ్లం మనం. అవునా కాదా? మరి అటువంటి సర్పంచ్ వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడాలో, సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు బాధపడాలో, సర్పంచ్లుగా ఇంకా ఉద్ధృతంగా ఉద్యమించాలో, గ్రామాలకి రావాల్సిన నిధుల కోసం, గ్రామంలో చేయాల్సిన విధుల కోసం ఇక్కడ అనేక మంది మహిళలు నాతో పాటుగా స్టేజ్ మీద కావచ్చు, స్టేజ్ కింద కావచ్చు, కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి కుటుంబాన్ని సైతం వదిలి, పిల్లల్ని సైతం వదిలి ఈరోజు ఇక్కడికి వచ్చామోనంటే సర్పంచ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో, ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సార్, ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి. సర్పంచ్కు ఉన్న విలువ, సర్పంచ్కు ఉన్న ఔన్నత్యం, సర్పంచ్కు ఉన్న గౌరవం గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు. ఈ విషయాన్ని నేను చెప్పాలి. ఎందుకంటే నా కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్గా నేను పనిచేశాను సార్. దాదాపుగా మా కుటుంబం 58 సంవత్సరాలు పాలించింది సర్పంచ్లుగా. మావయ్య గారు వాళ్ళ ఫాదరు, మావయ్య గారు, మా అత్తగారు. కొవ్వూరు నియోజకవర్గంలో పెండ్యాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇమ్మని రాజేశ్వరి గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు, అప్పుడు మా అత్తగారు సర్పంచ్గా ఉన్నారు, ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు, వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట. మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ ఇమ్మన్ రాజేశ్వరి గారికి చెప్పారంట, వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరురాలు తను, పార్టీలకి అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ రోజున ఈ స్టేజ్ పంచుకున్నందుకు, ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ గాని గర్వపడుతూ, ఇందాక నుంచి నేను పదే చూస్తున్నాను. మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి. సార్, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు ఒక దొంగ దొంగలించక ఇంకేం చేస్తాడు? అది పంచాయతీ నిధులు కావచ్చు, యువత ఉద్యోగాలు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల ఉపాధి కావచ్చు, మనకి రావాల్సిన నిధులు కావచ్చు, ఏదైనా కూడా ఒక దొంగ దొంగిలించకుండా ఇంకేం చేస్తాడు? మీరు ఆలోచించాలి. మీరు ఇచ్చిన 1 నిమిషం టైం అయింది అనుకుంటున్నా. కాకపోతే ఇంకొక విషయం కూడా సార్, ఇక్కడ ఇంత అవకాశం వచ్చింది కాబట్టి, నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చినాను కాబట్టి నా కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా మామగారు పేరు రఫీవుల్లా బేగ్ గారు, అలాగనే మా చిన్న మామగారు విజయవాడలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు ఎంకే బేగ్ గారు. ఆయన తమ్ముడు కోడల్ని నేను. ఒక కుటుంబం నుంచి, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంత ధైర్యంగా నిలబడి ఇట్లా మాట్లాడుతున్నా అంటే
దయచేసి మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, ఆలోచించుకోండి. సర్పంచులకి గౌరవం ఎవరిస్తారు, గౌరవం ఎవరు చూస్తారు మనల్ని గౌరవంగా అనేది ఆలోచిస్తూ ఒక చిన్న పాయింట్ సార్, ప్రతి ఒక సీఎంకి కానీ ఎమ్మెల్యేలకి కానీ పిఎంకి కానీ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ అవుతాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎలక్షన్స్ ఉంటాయో లేదో తెలీదు. స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన తీసుకొస్తారు. అటువంటివి లేకుండా ప్రతి 5 సంవత్సరాలకి సర్పంచ్లకు కూడా ఎలక్షన్స్ పెట్టేలాగా చర్యలు అందరూ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ జై హింద్.